So this is my makeup. Hi. Hi Andy. అందరూ రెడీ అవుతున్నారు అండ్ ఈరోజు లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఈ టైప్లో హెయిర్ స్టైల్ చేద్దామని అనుకున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో. ఎందుకు నువ్వు హైడ్ చేస్తున్నావు? వై ఆర్ యూ హైడింగ్? వాట్ ఆర్ యూ హైడింగ్ ఫ్రమ్? అయితే నీ మీద తప్పకుండా వీల్ పుట్ కెమెరాస్ అట్లాగే ఉంటుంది. ఇది నా వితౌట్ మేకప్ లుక్ ఫ్రెండ్స్. కొంచెం సేపట్లో నా లుక్ ఇట్లా మారిపోతుంది. ఫస్ట్ ఒక్క నిమిషం. I love it. Cute. I think it's working, guys. This is the final look, guys. I love it. ఇప్పుడు డ్రెస్ మార్చుకుంటాము and let's see how it goes. So this is the final look, you guys. I am ready. కానీ ఇంకా యాక్సెసరీస్ and all remaining only, but look at this. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇట్లాంటి హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నా. ఎలా ఉంది హెయిర్ స్టైల్? అవుట్ఫిట్ థ్యాంక్స్ రా. ఇట్లా కాంప్లిమెంట్ తీసుకోవాలి అన్నమాట అప్పుడప్పుడు, బికాజ్ నీకు కూడా మోటివేషన్ కావాలి. ఏమన్నా అడిగి కాంప్లిమెంట్ తీసుకోకూడదు అంట. మరి నువ్వు అడగకుండా చెప్పాల్సింది అని. ఇది మా అసిస్టెంట్ సార్, చాలా నా మదర్ లాగా నాకు చూసుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. ప్రతి దాంట్లో వచ్చేసి కాదు నువ్వు ఇది తిన్ను, చికెన్ తిన్ను అంటున్నాడు. అసలు చికెన్ తినకూడదు గైస్, అంతే కదా. బర్డ్ ఫ్లూ టైంలో చికెన్ ఎట్లా తప్పుతున్నావు? మటన్ హలీం నాకు ఇష్టం లేదు. అసలు అందరూ నాకు హలీం ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు నాకు తెలియదు. అండ్ ఇట్ ఈస్ రియల్ టైం, సో లెట్స్ గో అండ్ డూ సమ్ రీల్స్. A few hours later. లవరా? ప్రేమికులు ఉన్నారు. చెప్పు ప్రేమికులు. ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి, ఎన్ని ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి? యాక్చువల్లీ మా నాన్నగారు వచ్చి చెప్పారు, లవ్ చేసి కన్నా పెళ్లి చేసుకో తొందరగా. ఇది ప్రాంకా? నీకు పెళ్లి అవ్వలేదా? అవ్వలేదు అంటే అంకల్ లాగా ఉన్నావు కదా, అందుకని డౌట్ ఏం రాలేదు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. పర్లేదురా. మీకులా మేము ఎంజాయ్ చేస్తాం, పబ్బులకి వెళ్తాం, రెస్టారెంట్స్ కి వెళ్తాం, కాఫీ డేస్ కి వెళ్తాం, కాఫీ షాప్ కి వెళ్తాం, అన్ని వెళ్తాం. కానీ మాకు బ్రెడ్ కొనుక్కోవాలంటే 10 రకాలుగా ఆలోచిస్తాం. ఆల్కహాల్ కి బడ్జెట్ ఉంది. మేము నాన్నకు ప్రేమ. యాక్చువల్లీ మేము ఆలోచిస్తాం బ్రెడ్ కొనుక్కోవాలంటే మాకు ఫీవర్ రావాలంటే మేము ఎండలో కష్టపడతాం కాబట్టి ఫీవర్ వస్తుంది. తాగాలి మంచిగా, క్లబ్ లో వెళ్ళి అప్పుడు జ్వరం వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా నాకు మందు అవ్వట్లేదు. లైఫ్ లో ఏదైనా ఎందుకు చేయాలి, అమ్మాయి విషయం మాత్రం వెళ్తాను. అమ్మాయిలా ఆరోగ్యానికి హానికరం కాదు, ఏటీఎంలకి హానికరం. చూసావా ఇప్పుడు అమ్మాయిలు అని మనకు కలిపాడు శుభ, నీకు అర్థం కావట్లేదు. అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటుంది. సరిపోయారు ఇద్దరును. నీకు అసలు తెలుసా ఇప్పటిదాకా వాడు ఏం వాగుతున్నాడో? ఏమన్నాడు కాదు, ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 ఫస్ట్ 30 lakhs కి కొన్నాడంట 1 acre. ఇప్పుడు 1 crore. అంటే 16 years అయింది. 3 ఎకరాలు 16 years లో సంపాదించాను. 16 years లో అసలు నువ్వు ఎప్పుడైనా అసలు సంపాదించావా? నేను వర్క్ చేయొచ్చా దాంట్లో అసిస్టెంట్ గా? ఒకసారి అన్నా రికమెండేషన్ ఎవరు కావాలి? బట్టలు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
ఆల్రెడీ రెడీ అయి ఉంది సౌమ్య. ఇంత So this is the stage, this is the backstage. మేడం మీరు దేవకన్య మేడం, మీరెందుకన్య? ఎవరు ఇక్కడ పాత దేవకన్య, ఇది కొత్త దేవకన్య. డిఫరెంట్ వర్షన్. ఇది స్వీట్ అన్నమాట. చీమలు పట్టద్దు. చీమలు పట్టాలంటే అది స్వీట్ అయితే నాకు చీమలు పడదు. యాంట్స్ చమటలు అనుకున్నా. అంటే అంత స్వీట్ సో స్వీట్ కదా, సో అందుకనే హ్యాండ్స్ వచ్చేస్తాయి అని చెప్తున్నాడు. ఈమె స్పైసీ, నేను స్వీట్ అనుకున్నా. చాలా సెకలు ఉన్నారు నీలో. అంటే అవునా కాదా? దమ్ బిర్యానీనా? దమ్ బిర్యానీ చేస్తే అంటే మా శుభ స్వీట్ లేనిది ఏదైనా శుభకార్యంకి స్టార్ట్ అవ్వదు కదా అలా. అట్లా ఉంటది. మీ ఇద్దరు ఎంట్రీకి వస్తుంది. అది మా ఎంట్రీ అన్నమాట. చూపించండి. అదిగో అబ్బాబ్బా ఇన్ని కెమెరాస్ వీళ్ళకి ఫోకస్ ఉందంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఇందుకు మీరు ఎంత వీడియో చేశారు, నేను రికార్డ్ చేయలే. ప్రతిసారి ఇదే అంటున్నాడు. మ్యాచ్ సేమ్ సేమ్ కలర్ నో ఆల్మోస్ట్ ఎలా ఉన్నాను? మేడం ఒక హాయ్ చెప్పరా? హాయ్ ఫ్రెండ్స్, గోవా ఫ్రెండ్స్. అయితే మైక్ పెట్టుకున్నా. సో ఇప్పుడు ఏమైనా మాట్లాడితే నార్మల్ గా మాట్లాడాలి, కాంట్రవర్షియల్ గా మాట్లాడితే మామూలుగా ఉండదు అన్నమాట. అందుకని నేను వెనకాల ఆఫ్ చేసుకుంటే కూడా ఎవరు విన్నారు? వెనకాల ఆఫ్ చేసుకోవచ్చు మైక్. అంటే అంత ఓపిక లేదు, సో అందుకని మ్యూట్ ఉండాలి అన్నమాట. ఓకే ఓకే హర్యానా. ఇప్పుడు ఏ షోకి వచ్చాము మనం? ఫ్యామిలీ స్టార్స్. ఇప్పుడు నువ్వు కూడా నా ఫ్యామిలీ మెంబర్ లాగా కాబట్టి నేను నీతోనే కూర్చుంటా. కానీ 4 o'clockకి వచ్చాము. ఏ టైం అవుతుంది ఇప్పుడు? 9 o'clock. ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఐ డోంట్ నో ఏ టైంకి అయిపోతుంది. కానీ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందిరా, సీరియస్లీ క్రేజీగా ఉంది. స్పైక్స్ చూస్తున్నారా? క్యూట్. కానీ నేను కొద్దిగా హెయిర్ నిజంగా లీవ్ చేసినా బాగుండేది కదా. అంతేనా? కామెంట్ సెక్షన్లో అడుగు, చెప్తారు. నో బట్ ఐ థింక్ ఐ రియలీ లైక్ దిస్ బికాస్ కొత్తగా ఉంది. దానికి అయిపోయిందండి బాబు. ఇట్స్ 12:30. సో అంత లేట్. ప్లస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, ఎందుకంటే చాలా నిద్రబుద్ధిలో ఉన్నాను. నాకు ఏం చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదు. అలాగే లగేజ్ ప్యాక్ అవుతుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ నైట్.